వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభమేళా అంటే ఏంటి? 12 ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాని ఎందుకు నిర్వహిస్తారు? మతపరంగా దానికున్న ప్రాముఖ్యత ఏంటి? కుంభమేళా వెనుకున్న పురాణాలు, భక్తుల నమ్మకాలేంటి? అసలు మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? ఆ మహా ఆధ్యాత్మిక ఉత్సవం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? ఆ 4 ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కుంభమేళా అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళా సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని నమ్మకం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు తరలివచ్చి నదిలో స్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి, సాధువులకి ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తోంది. మహాకుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్తున్నారు. దీనిని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే పురాణాల ప్రకారం చూస్తే క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లు చెప్తున్నారు కొందరు పండితులు. దీనిని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తున్నారు. అయితే ఈ భూమిపై అమృతం పడిన 4 ప్రదేశాల్లో నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మహాకుంభమేళా. అందుకోసమే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకోసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అంటున్నారు. నిజానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. కుండని సంస్కృతంలో కుంభం అంటారు. దానినే కలశం అని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వరంలో కుంభమేళా నిర్వహిస్తారు. అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం లాంటివి బయటకు వచ్చాయి. వాటితో పాటుగా అమృత భాండం కూడా పెట్టుకొచ్చింది. దానికోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా అమృతం ఒలికిన ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రాంతాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు.